కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అవుతున్నారు ఏజెన్సీ గిరిజన నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదివాసీలకు అన్యాయం చేస్తోందని నిప్పులు చెరిగారు. ఇటీవల ఇచ్చిన పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంత వాసులకు ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ మండిపడుతున్నారు. గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. జీవో నెంబర్ 49 ప్రకారం ఏజెన్సీ ప్రాంత వాసులకు 75% పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలోగా సవరణ నోటిఫికేషన్ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమని, రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 2015, 18, 22 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సివిల్ కానిస్టేబుల్ పోస్టులలో స్థానిక ఆదివాసులకు 75% రిజర్వేషన్ కేటాయించాలని జీవో నెంబర్ 49 ద్వారా ఈ ఆదివాసీ గిరిజనులతో స్థానికంగా ఉన్న వారిని 75% రిక్రూట్ చేయాలని మరి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసేది. కానీ ఇటీవలే విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పెషల్ కేటగిరీస్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ అదేవిధంగా హైట్ లో చెస్ట్ లో మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. సార్ మాకు ఉద్యోగాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వటం లేదు, కానీ మాకు హైట్ చెస్ట్ ఎందుకు సార్? మేము శారీరకంగా ఉన్నాం, దృఢంగా ఉన్నాం. అందులో రిజర్వేషన్ గత ప్రభుత్వం ఎట్టిచ్చిందో అందులోనే మాకు జీవో ఉంది, గెజిట్లున్నాయి, గవర్నర్ గారి ఉత్తర్వులు ఉన్నాయి. దయచేసి వీటిని అమలు చేయండి. ఇటీవలే మా మంత్రి గారైనటువంటి ఆదివాసీ మంత్రి సీతక్క గారిని కలిసాం. మంత్రి గారికి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాం. అదేవిధంగా మన ట్రైబల్ మినిస్టర్ గారైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ సార్ని కలిసాం. నేను ప్రతి అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నా, సెక్రటరియట్ చుట్టూ 4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా, కానీ అధికారుల దగ్గర నుంచి స్పందన లేకుండా పోతా ఉన్నది. కనీసం ఐఏఎస్ కాడ జీవో నెంబర్ 3 కొట్టేసిందని చెప్తాను తప్ప ఆ జీవో నెంబర్ 3 దేనికి ఇచ్చిండ్రు అనేది చట్టాల మీద అవగాహన లేని ఐఏఎస్లు ఎందుకండి? ఆదివాసులకు అన్యాయం చేయటానిక? గిరిజనుల ఉద్యోగాలు ఉండొద్దా? నక్సలైట్స్ అని వాళ్ళని లేపేశారు. మేము కూడా అడుగుబాట పట్టాలా? ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదా రాష్ట్ర ప్రభుత్వాలకి? సార్ మాకున్న హక్కులు ఏమంటున్నాం, మేమేమో దొంగ ఆస్తులు ఏదో మాకు పర్సంటేజ్లు ఏమని చెప్పట్లే. మాకు కానిస్టేబుల్ నియామకాల్లో 75% మాకు చట్టం చేయబడి ప్రొవిజన్ ఉంది సార్. మాకు అడిగే హక్కు ఉంది. మాకు కావాల్సిన 75% ఉద్యోగాలు మేము పోలీస్ కానిస్టేబుల్ అడుగుతున్నాం. మీ ఆస్తులో, మీ ఐఏఎస్ ఆస్తులో, లేకపోతే మీ ముఖ్యమంత్రుల ఆస్తులో, మాకు మంత్ర పెదవో ఇంకా ఎమ్మెల్యే సీటు అడగట్లే. మాకు దక్కాల్సిన 75% స్థానిక ఆదివాసీ గిరిజనులకు దక్కాల్సిన సివిల్ కానిస్టేబుల్లో 75% రిజర్వేషన్ అడుగుతున్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించాలా. ఇలా ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నెంబర్ 3 అనే ఒక కుంటి సాకు చూపించి జీవో నెంబర్ 49ను మీరు అన్యాయం చేసి మా గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం పైన ఆదివాసులు బరాబర్గా తిరగబడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.